తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు పూర్తిస్థాయి విచారణ కోసం పోలీసులు కస్టడీ కోరుగా 7 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో చెంచల్గూడ జైలుకు వెళ్లిన పోలీసులు ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఆయన పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబి డీఎస్పీగా పనిచేస్తున్న ప్రణీత్ రావుపై ఆధారాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఆరోపణలున్నాయి. ఆయనకు అప్పగించే పనినే కాకుండా ఇతరుల ప్రొఫైళ్లను రహస్యంగా తయారు చేశారనే ఆరోపణలు ప్రణీత్ రావు ఎదుర్కొంటున్నారు. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని పెన్ డ్రైవ్లో పెట్టుకున్నారని, ఆయన అక్రమాలు బయటపడకుండా 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణీత్ రావును విచారించేందుకు ఆయన్ను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మొదట చెంచల్గూడ జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ఆయన్ను తీసుకెళ్లారు. ఆ తర్వాత విచారణకు తరలించారు. ప్రస్తుతం పోలీసు అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకెవరున్నారు, ఎవరు చేయమంటే చేశారు, ఆధారాలు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందనే కోణంలో ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు విచారణ తర్వాత మరింత మందిని కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే వెనుక ఉన్న గులాబీ నేతల భాగవతం బయటపెట్టే ప్రయత్నంలో ఉన్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ జరిగిన విధానాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి పూర్తిగా కేసును 100% విచారణ చేసే దిశగా పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. రైట్, మొత్తంగా మాజీ ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ తర్వాత చాలా సంచలనమైనటువంటి విషయాలు ఆ కేసులో బయటకు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి, మొత్తంగా ప్రణీత్ రావు కేసులో అనేక కుట్ర కోణాలు బయటకు వస్తున్నాయి. అంటే ప్రధానంగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం కావచ్చు, అంటే అత్యంత భద్రతగా ఉండాల్సినటువంటి డేటాని ఆయన పెన్ డ్రైవ్లో ఉంచుకోవడం కావచ్చు, ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికి సీసీ కెమెరాలు ట్యాంపరింగ్ చేయడం కావచ్చు, కొంతమంది ఫోన్లను ట్యాంపరింగ్ చేయడం కావచ్చు. మొత్తం వ్యవహారాల్లో ప్రణీత్ రావు ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. అంటే ప్రణీత్ రావును పూర్తిగా విచారిస్తే దీని వెనుక ఎవరుండి మొత్తం వ్యవహారాన్ని నడిపించారనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి నారెడ్డి? అంటే విచారణ జరుగుతున్న క్రమంలో పోలీస్ యంత్రాంగం దీని మీద ఇప్పటికే చాలా విషయాలు సేకరించారు. ఈయన రిమాండ్ ముందు కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. దీనిలో ప్రధానంగా ఇప్పుడు అంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రణీత్ రావు కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా పగడ్బందీగా, చాలా టెక్నికల్ గా, అంటే ఇప్పటి వరకు సేకరించిన డేటాకు సంబంధించిన వ్యవహారంలో ఈ రోజు మొదటి రోజు విచారణలో మాత్రం చాలా కీలకమైన అంశాల ఆధారంగా, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొట్టమొదటిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎవరు, దీంట్లో కీలకంగా ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈ సెటప్ అంతా చేశారు, దీనికి సంబంధించిన ఫండ్స్ ఎవరు రిలీజ్ చేశారు, ఇదే కాకుండా ఈ పలాన్ డేటానే ట్యాప్ చేయాలి, పలానోళ్ళనే ట్యాప్ చేయాలని చెప్పని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వ్యక్తులు ఎంతమంది నెంబర్లు మొట్టమొదటిగా ఇచ్చారు, దీనికి కావాల్సిన టెక్నికల్ ఎక్విప్మెంట్ అరేంజ్ చేసింది ఎవరు. అంటే జనరల్ గా ఒక గవర్నమెంట్ హయాంలో ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు, అలాగే మావోయిస్ట్ యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుంది. అది కూడా కోర్టు అనుమతి కావాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించారు. దీంట్లో 11 సిస్టమ్స్ వాడారు, 2 రూమ్స్ దీనికోసం ప్రత్యేకంగా వాడారు అని చెప్తున్న నేపథ్యంలో ఆ టెక్నికల్ పీపుల్ ఎవరు, టెక్నాలజీ సప్లై చేసింది ఎవరు, ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బీఆర్ఎస్ కీలకమైన నేతలు మొత్తంగా 3 ఉన్నారు. ఆ 3 ఎప్పటికప్పుడు సమావేశమై ఈయనతో మాట్లాడి ఈయన్ని ప్రమోషన్ ఇచ్చి డిఎస్పీగా మార్చి 2 రూముల్లో 16 సిస్టమ్స్ పెట్టి దానికి సంబంధించిన లిస్టు, అంటే ఎవరైనా ఫోన్ ట్యాప్ చేయాలి, ఏ రకంగా ట్యాప్ చేయాలని మొత్తం ఏర్పాటు చేసి దాని తర్వాత
ఆ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ లో ఏదన్నా కీలకమైన సమాచారం, కీలకమైన డేటా, కీలకమైన కాల్ డేటా ఏదైనా ఉంటే దాన్ని పెన్ డ్రైవ్ ద్వారా ఆయన సిస్టమ్ లోకి మార్చుకొని అది పర్సనల్ గా వెళ్లి సదరు బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలకు ఆయన వినిపించేవాడు, ఆ డేటాను సబ్మిట్ చేసేవాడు అని చెప్తున్న వ్యవహారంలో ఒక రకంగా చెప్పాలంటే ఏ రకంగా చేసేవాడు అన్న దాని మీద ఈ రోజంతా విచారణ చేశారంటే డేటా రికార్డ్ చేయడం దగ్గర నుంచి, టెక్నాలజీని ఉపయోగించిన దగ్గర నుంచి, తర్వాత ఇన్స్ట్రక్షన్ లో మొట్టమొదటిగా ఎవరెవరు ప్రయారిటీ అంటే ప్రయారిటీ లిస్ట్ లో ఎంతమంది హై ప్రయారిటీ ఉంది, దీంట్లో మొత్తంగా 3 కేటగిరీల్లో ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ వచ్చి పిలుస్తా ఉంది ఈ రోజు విచారణలో. దాంట్లో ప్రధానంగా హై ప్రయారిటీ ఎవరిది, సెకండ్ ప్రయారిటీ ఎవరిది, థర్డ్ ప్రయారిటీ ఎవరిది, ఈ 3 ప్రయారిటీ ఆధారంగానే ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. దాంట్లో హై ప్రయారిటీ ఉన్న వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి బ్రదర్స్, తర్వాత వాళ్ళ 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 స్నేహితులు, తర్వాత మిగతా పార్టీ నేతలు ఉన్నారు. తర్వాత 3 కేటగిరీలు చెప్పుకున్నాం మనం, అంటే హై ప్రయారిటీ, నెక్స్ట్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ. ఆ థర్డ్ ప్రయారిటీలో బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది నేతల నెంబర్లు కూడా ఉన్నాయని చెప్పిన సమాచారం కూడా ఈ రోజు ఆయన ప్రణీత్ వెల్లడించడం తెలుస్తోంది. సో దీంట్లో మొత్తంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్యాపింగ్ వ్యవస్థ ఎలా ఏర్పాటు చేశారో, ఎలా నడిచింది, దీంట్లో ప్రయారిటీ ఏంటి, ఎంతమంది ట్యాప్ చేశారు, ఏ రకంగా ట్యాప్ చేశారు, దీంట్లో ఉన్న నేతలు ఎవరు, వాళ్ళకి డేటా ఏ రకంగా షేర్ చేశారన్న ప్రతి అంశం మీద కూడా ఈ రోజు విచారణ చేసిన నేపథ్యంలో కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ పిన్ టు పిన్ ట్యాపింగ్ ఎలా చేశారన్న వ్యవహారం దగ్గర నుంచి ఏ రకమైన సమాచారాన్ని ఎట్లా ట్రాప్ చేశారన్న ప్రతి అంశాన్ని కూడా ఆన్ రికార్డ్, ఆన్ కెమెరా రికార్డు, అంటే రేపు పొద్దున ప్రాసిక్యూషన్ లో ఇవన్నీ నిరూపించబడాలి కాబట్టి ఈ రోజు సమాచారం ఇచ్చినా కానీ రేపు పొద్దున చెప్పలేదు, నన్ను బలవంత పెట్టడం ఏదన్నా మాట మధ్య అవకాశం ఉంది కాబట్టి ఆన్ కెమెరా ప్రొసీడింగ్స్ విత్ చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఇప్పటికే ప్రణీత్ రావు కేసులో ఏమైతే టెక్నికల్ డేటా సేకరించారో డేటా ఆధారంగా పిన్ టు పిన్ క్వశ్చన్ తయారు చేసుకుని చాలా టెక్నికల్ గా దీనికి సంబంధం రాబట్టి తెలుస్తా ఉంది. విజయ్ నారెడ్డి, అంటే ఈ కేసు మొత్తాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే అంటే గతం నుంచి కూడా, అంటే గత ప్రభుత్వంలో ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఎక్కడికక్కడ అంటే బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు ప్రణీత్ రావు తప్పించుకోవడానికి కూడా కొన్ని అంటే 40కి పైగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. సీసీ కెమెరాలను కూడా అతను ఆ ఫుటేజ్ని కూడా మాయం చేసేందుకు కూడా ప్రయత్నించాడని, మాయం చేశాడని కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. అంటే ఒకవేళ ఈ కేసును పూర్తి స్థాయిలో విచారిస్తే అసలు ప్రణీత్ రావుని మొత్తం వ్యవహారానికి ఉసిగొల్పింది ఎవరు, ప్రోద్బలించింది ఎవరు అనేటువంటి విషయాలు కూడా బయటపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు, గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలే మొత్తం వ్యవహారానికి సంబంధించి సూత్రధారులుగా ఉన్నారనేటువంటి ఒక కోణంలోనే పోలీసులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ పేర్లు బయటపడే అవకాశం ఉందా పూర్తి స్థాయిలో? ఖచ్చితంగా విజయ్, మీరు చెప్పింది మాట ఎగ్జాక్ట్ గా ఎవరైతే బీఆర్ఎస్ లో ఉన్న నేతల్లో దాదాపుగా 3 చాలా కీలకంగా వ్యవహరించారన్న సమాచారం అయితే మనకు అందుతా ఉంది. ఇదే కాకుండా వార్ రూమ్ అంటే జిల్లాల్లో కొంతమంది కీలక నేతలను ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసిన క్రమంలో ఆయా జిల్లాల్లో కూడా వార్ రూమ్లు ఏర్పాటు చేసి ఆ వార్ రూముల ద్వారా కూడా వీళ్ళు ఫోన్ ట్యాప్ చేశారన్న సమాచారం కూడా గతంలో ఈయన కన్వర్షన్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ వార్ రూమ్లు ఎవరు ఏర్పాటు చేశారు, వార్ రూమ్ సహకరించింది ఎవరు. ఇదే కాకుండా మీరు చెప్పినట్టుగానే ఈ 3 కీలకమైన నేతలకు సంబంధించి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ డేటా సేకరణలో ఏ రకంగా ఇన్స్ట్రక్షన్ వస్తుంది, వాట్సాప్ లో ఎలా మెసేజ్లు చేస్తారు, చేసిన మెసేజ్ ను వాళ్ళు ఏ విధంగా సిస్టమ్ లో కాపీ చేసుకుంటారు, కాపీ చేసుకున్న తర్వాత ఏ రకమైన టెక్నాలజీ ద్వారా ట్యాపింగ్ చేస్తారు, ట్యాపింగ్ చేసిన సమాచారంలో కీలకమైన సమాచారం కనుక ఏదన్నా వస్తే దాన్ని పెన్ డ్రైవ్ ద్వారా దాని ల్యాప్టాప్ లో కాపీ చేసుకుని దాన్ని ఎవరైతే వెనక నడిపిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కలిసి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడటం, తర్వాత వాళ్ళతో డిస్కస్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి వాళ్ళు ఎవరు ఏ రకంగా చేశారు అంటే ఒక రకంగా రెస్కీ మీన్స్ జరిగిన ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా జరిగిందని చెప్పని సీక్వెల్ గా విత్ ప్రూఫ్స్, విత్ ఆన్ కెమెరా ప్రొసీడింగ్స్ మొత్తం కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకొని చూస్తాం. దీంట్లో చాలా విషయాలు మొట్టమొదటి రోజే ఆయన చాలా విషయాలు తెలుస్తా ఉంది. అంటే పోలీసులు ఆశ్చర్యపడేలా ఇంత హై అండ్ టెక్నాలజీతో ఈ రకంగా ఫోన్ ట్యాప్ ఉపయోగించారా అని చెప్పిస్తున్న విషయంలో చాలా హై అండ్ టెక్నాలజీ కూడా దీంట్లో 30 మంది ప్రైవేట్ సైన్యాన్ని కూడా ఉపయోగించుకున్నారు. చాలా మంది టెక్నికల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ మొదటి రోజు చాలా కీలకమైన ఆధారాలు సేకరించారు. ఇంకా ఫర్దర్ గా 2వ రోజు 3వ రోజు విచారణ చేసిన తర్వాత ఎవరైతే వెనుకుండి నడిపించారో బీఆర్ఎస్ నేతలు వాళ్ళని కూడా పిలిపింగ్ అంటే 41 నోటీస్ ఇచ్చి ఆయన వాళ్ళ సమక్షంలో కనుక విచారిస్తే ఈ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, టెక్నికల్ డేటా కావచ్చు,
తర్వాత దీంట్లో ప్రధానంగా మనం అంటే ఈయన ఫోన్ ట్యాప్ చేసుకున్న క్రమంలో ఇచ్చిన సమాచారాన్ని అతను బీఆర్ఎస్ వ్యక్తులకు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఇచ్చేవాడు, తర్వాత వాళ్ళతో ఎలా డిస్కషన్ పెట్టేవాడు దాని మీద దీంట్లో కొంత టెక్నికల్ గా అంటే అక్కడికి వెళ్ళిన సమయం అనేది ఇప్పుడు ముందు మనం కొన్ని మర్డర్ కేసులు చూసాం, సిబిఐ మర్డర్ కేసుల్లో. అంటే ఈయన టవర్ లొకేషన్ అంటే ఈయన సమయంలో బీఆర్ఎస్ నేతను కలిశానని చెప్పినప్పుడు ఏ టవర్ లొకేషన్ ఆ బీఆర్ఎస్ టవర్ లొకేషన్ రెండు మ్యాచ్ చేసుకుని వెళ్ళాడా లేదా, అబద్ధం చెప్తున్నాడా లేదా అన్న విషయాన్ని కూడా టెక్నికల్ గా ప్రూవ్ చేసేందుకు కూడా వీళ్ళు చాలా ప్లాన్ గా ముందుకెళ్తుంది. చూస్తే మొత్తం మీద ఆ బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఈ టెక్నికల్ అనే దాని మీద ఏ రకంగా చేశారనే దాని మీద ఈరోజంతా కూడా వార్ రూమ్లతో అంటే వార్ రూమ్ల ఏర్పాట్లతో సహా ఈ రోజు ఆయన ప్రస్తుతం తెలుస్తా ఉంది విజయ్. రైట్ ఇన్నారెడ్డి, అంటే ఈ మొత్తం కేసులో ఒకవేళ అంటే ఫ్యూచర్లో ఏదైతే అధికారులను చూసుకున్నా కానీ ఇప్పటికే అంటే కేవలం ప్రణీత్రావు మాత్రమే బయటకు వచ్చాడు, ప్రణీత్రావును మాత్రమే విచారిస్తున్నారు. అంటే అధికారులు కూడా చాలామంది సహకరించారని తెలుస్తోంది, పోలీస్ శాఖలో కావచ్చు ఇతర శాఖల్లో కావచ్చు, వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా ఇన్నారెడ్డి? ఖచ్చితంగా విజయ్, మీరు చెప్పినట్టుగానే ఇక్కడ ప్రధానంగా వెనుకను నడిపించిన వ్యక్తుల మీద ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ చేశారు, వాళ్ళకి సంబంధించిన డేటా కూడా వచ్చింది. కాకపోతే ఇప్పుడు కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు సహకరించారు. తర్వాత దీంట్లో 30 మందిని ప్రైవేట్ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి వాట్సాప్ లో మన రాజస్థీ మీద చూడొచ్చు, మన వాట్సాప్ లో ఏ రకంగా వాళ్ళు మెసేజ్లు పంపించారు, తర్వాత ఎలాంటి నెంబర్లు పంపించారు, ఆ నెంబర్ ఆధారంగా ఏ రకంగా ట్యాప్ చేశారు దాని మీద. దీంట్లో ప్రధానంగా సూత్రధారులు పాత్రధారులు అంటే సహకరించిన వాళ్ళు ఎవరు, తర్వాత దానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కాకపోతే ఈ రోజు ప్రధానంగా మొట్టమొదటి రోజు రైతుల విచారణలో చాలా స్పష్టంగా ఈ వారం రోజుల పాటు విచారణలో అన్ని విషయాలు తేరాలి. కాబట్టి దీంట్లో ఈ రోజు టెక్నికల్ గా వాడిన ఎక్విప్మెంట్ సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, సహకరించిన పోలీసు సిబ్బంది కావచ్చు, దీంట్లో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ల యొక్క సలహాలు సూచనలు గతంలో వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు కావచ్చు, తర్వాత మావోయిస్టుల డేటాను సేకరించిన సమాచారం అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారానే ఈ డేటా ట్యాపింగ్ అనేది ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అని చెప్పిన సమాచారం కాకుండా ఈయన మొబైల్ అంటే హార్డ్ డిస్క్ లో ఉన్న సమాచారం డిస్ప్లే దాదాపు 50 హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాను డిలీట్ చేసినప్పుడు కూడా దాంట్లో ఉన్న మావోయిస్టు డేటాను డిలీట్ చేశారని చెప్తున్న దాని మీద కూడా కూలకృషి అడిగి తెలుస్తుంది. మొత్తం మీద దీంట్లో ఈ ఇన్వాల్వ్ అయిన వ్యక్తి గురించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా సేకరించడం తెలుస్తా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.